క్లాస్ సైన్స్ అయస్కాంతాలతో ఆటలు అనే లెసన్లోని కీ పాయింట్స్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతము. అయస్కాంతాలు వివిధ ఆకారాలలో ఉంటాయి. అవి దండాయస్కాంతము, గుర్రపునాడ అయస్కాంతము, వలయాకారపు అయస్కాంతము, బిల్ల అయస్కాంతం మొదలగునవి. అయస్కాంతము ఆకర్షించే పదార్థాలను ఏమంటాము? అయస్కాంత పదార్థాలు అంటాము. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాము. అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనల వద్ద ఎక్కువగా ఉంటుంది. ఈ కొనలలో అయస్కాంత ధ్రువాలు ఉంటాయి. ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువం, రెండవది దక్షిణ ధ్రువం. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంత ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. అయస్కాంతపు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అంటే అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థము అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. ఇక్కడ మనము గమనించినట్లయితే అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఇక్కడ పైన ఎన్ ఉంది కదా, వికర్షించుకుంటున్నాయి. విజాతి ధ్రువాలు థర్డ్ వన్ ఎస్ఎన్ అని ఉంది కదా, ఆకర్షించుకుంటున్నాయి. ఎస్ఎస్ ఎన్ఎన్ వికర్షించుకుంటున్నాయి. అంటే సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని మనం ఈ పటం నుండి గమనించవచ్చు.